హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనకి రాజ్యాంగానికి సంబంధించినటువంటి సవరణలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క అమెండ్మెంట్స్ని క్లియర్గా అయితే చూద్దాం. ఈ టాపిక్ గురించి అడిగారు, అందువల్ల ఈ టాపిక్ అయితే చేస్తున్నాను. ఇది కూడా ఇంపార్టెంట్ టాపికే, సో క్లియర్గా మీకు ఈ వీడియోలో అందిస్తాను. ఒకసారి 1-2 సార్లు ఈ వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను ఎగ్జామ్ చదువుకోవడానికి వీలుగా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి టెలిగ్రామ్కి సంబంధించి. ఇక క్వశ్చన్స్ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఏ సవరణను మినీ రాజ్యాంగం అని పిలుస్తారు? మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి పిలిచేటటువంటి సవరణ 42వ సవరణ. సంవత్సరం వచ్చేసరికి 1976వ సంవత్సరం. ఓకేనా. తర్వాత మనకి ప్రవేశికలో సామ్యవాద, లౌకిక, సమగ్రత అనే పదాలను ఏ సవరణ ద్వారా చేర్చారు? సామ్యవాద, లౌకిక, సమగ్రత అనేవి మనకి 42వ సవరణే. ఓకేనా. 42వ సవరణలో ద్వారా, ఈ యొక్క 42వ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక, సమగ్ర అనే పదాలని చేర్చడం జరిగింది. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కుల నుండి ఏ సవరణ ద్వారా తొలగించారు? ఆస్తి హక్కుని మనకి ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి తొలగించడం జరిగింది. అది 44వ అమెండ్మెంట్ ద్వారా, 44వ సవరణ ద్వారా, సంవత్సరం 1978. ఓటు వేసే వయసును 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించినటువంటి సవరణ వచ్చేసరికి 61వ సవరణ. ఏంటి? 61వ అమెండ్మెంట్ అనమాట. 1989 ఈ యొక్క సవరణకు సంబంధించినటువంటి డేటు. పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ వచ్చేసరికి 73వ సవరణ. 73వ సవరణ పంచాయతీరాజ్. 61 వచ్చేసరికి ఓటు వేసేటువంటి వయసు ఏదైతే 21 సంవత్సరాలు ఉందో దాన్ని 18 ఏళ్ళకి తగ్గించినటువంటి సవరణ. ఇక తర్వాత మున్సిపాలిటీలకు సంబంధించి చూస్తే 74వ సవరణ అనమాట. మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణ 74వ సవరణ 1992. ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చినటువంటి సవరణ ఏంటి? మనకి ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఏ ఫండమెంటల్ రైట్, 86వ సవరణ అనమాట. ఆర్టికల్ మనకి ఆల్రెడీ మీకు ఆర్టికల్స్ టాపిక్లో చెప్పాను. రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి 21A ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి 21A. 21 అనేది వేరు మరలా. ఓకేనా. జీవించే హక్కు 21A అంటే ఏంటి? రైట్ టు ఎడ్యుకేషన్ సంబంధించి. ఇక్కడ ఏ సవరణ? ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా మార్చినటువంటి సవరణ 86వ సవరణ, 86వ అమెండ్మెంట్. GSTను ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ ఏది? 101వ సవరణ, 101వ అమెండ్మెంట్. GSTని ప్రవేశపెట్టినటువంటి రాజ్యాంగ సవరణ. EWS వర్గాలకు 10% రిజర్వేషన్లు కల్పించినటువంటి సవరణ వచ్చేసరికి 103వ సవరణ. ఏంటి? 103వ సవరణ 2019. ఓకేనా. లోక్సభకు ఆంగ్లో ఇండియన్ల నామినేషన్ రద్దు చేసినటువంటి సవరణ వచ్చేసరికి 104వ సవరణ. లోక్సభకు ఆంగ్లో ఇండియన్ల యొక్క నామినేషన్ను రద్దు చేసినటువంటి సవరణ 104th అమెండ్మెంట్ అనమాట. తర్వాత ప్రాథమిక విధులను రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే 42వ సవరణ, 42 అమెండ్మెంట్ అనమాట. 1976. ఓకేనా. ఫండమెంటల్ డ్యూటీస్ని చేర్చినటువంటి రాజ్యాంగంలో ఏ సవరణ ద్వారా చేర్చారంటే 42వది. 8వ షెడ్యూల్లో సింధీ భాషను ఓకేనా 15వ భాషగా చేర్చినటువంటి సవరణ వచ్చేసరికి 21వ సవరణ, 21వ అమెండ్మెంట్. బోడో, డోగ్రీ, మైథిలి మరియు సంతాలీ భాషలను చేర్చినటువంటి సవరణ వచ్చేసరికి 92. ఓకేనా. 92వ సవరణ. Which amendment is related to the National Judicial Appointments Commission NJAC? ఓకేనా. దీనికి సంబంధించినటువంటిది 99th అమెండ్మెంట్ అనమాట, 99వ సవరణ. తర్వాత బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించినటువంటి సవరణ ఏది అంటే 102వ సవరణ. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించినటువంటి సవరణ. Which amendment provided constitutional status టు ది నేషనల్ కమిషన్ ఫర్ బీసీస్? ఏంటంటే 102వ సవరణ 2018లో. ఓకేనా.
భూ సంస్కరణ చట్టాలను రక్షించడానికి 9వ షెడ్యూల్ను ఏ సవరణ ద్వారా చేర్చారు అంటే ఫస్ట్ సవరణ 1951లో ఓకేనా, మొదటి అమెండ్మెంట్. 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకు ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసేటటువంటి అమెండ్మెంట్ సవరణ ఏది అంటే 7th ఓకేనా, 7వది అనమాట. ఏంటి, 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల యొక్క ఉమ్మడి హైకోర్టును ఏర్పాటు చేసేటటువంటిది 7వది. తర్వాత సిక్కింను భారతదేశంలో పూర్తి స్థాయి రాష్ట్రంగా మార్చినటువంటి సవరణ వచ్చేసరికి 36వ సవరణ. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ఓకేనా, పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని చేర్చినటువంటి సవరణ వచ్చేసరికి 52వ సవరణ 10వ షెడ్యూల్ ఓకేనా. ఈ షెడ్యూల్కి సంబంధించి కూడా మీకు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ వచ్చేసరికి ఆన్సరు 52వ అమెండ్మెంట్ అనమాట. సహకార సంఘాలకు రాజ్యాంగ హోదా కల్పించినటువంటి సవరణ అమెండ్మెంట్ ఏంటంటే 97వది. సహకార సంఘాలకు సంబంధించి రాజ్యాంగ హోదా కల్పించింది 97వ అమెండ్మెంట్ అనమాట. మంత్రిమండలి సంఖ్యను లోకసభ సభ్యుల్లో 15% మించకూడదని నిర్ణయించినటువంటి సవరణ వచ్చేసరికి 91వ సవరణ. మంత్రిమండలి సంఖ్యను లోకసభ సభ్యుల్లో 15% మించకూడదని నిర్ణయించినటువంటిది 91వ సవరణ, 91st అమెండ్మెంట్. భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దు ఒప్పందాన్ని సంబంధించినటువంటి సవరణ ఏది అంటే 100వ సవరణ. 100వది భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య భూ సరిహద్దుకు సంబంధించింది. లోకసభలో ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్లను మరో 10 ఏళ్ళు పొడిగించిన సవరణ. లోకసభలో ఎస్సీ మరియు ఎస్టీ రిజర్వేషన్లను మరో 10 ఏళ్ళు పొడిగించినటువంటి సవరణ ఏది అంటే 104వ సవరణ. సంవత్సరాలు కూడా మీరు ప్రతి దాంట్లో చెప్పట్లేదు, మీకు చూసుకోండి సంవత్సరాలు కూడా. కొంకణి, మణిపురి మరియు నేపాలీ భాషలను 8వ షెడ్యూల్లో చేర్చినటువంటి సవరణ ఏది అంటే 71వ సవరణ, 71వ అమెండ్మెంట్ అనమాట. జాతీయ అత్యవసర స్థితి కోసం అంతర్గత కల్లోలం అనే పదాన్ని సాయుధ తిరుగుబాటుగా మార్చినటువంటి సవరణ. సాయుధ తిరుగుబాటుగా మార్చినటువంటి సవరణ ఏదంటే 44వ సవరణ ఓకేనా, 44వ సవరణ. రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను గుర్తించే అధికారాన్ని పునరుద్ధరించినటువంటి సవరణ ఏది అంటే 105వ సవరణ ఓకేనా. ఓబీసీకి సంబంధించి 105వ సవరణ, 105వ 105th అమెండ్మెంట్ అనమాట. మహిళలకు చట్టసభల్లో 33% ఎంత 33% రిజర్వేషన్లు కల్పించే నారీ శక్తి వందన్ అధినియం ఏ సవరణకు సంబంధించి అంటే 106వది ఓకేనా. ఇవి అప్డేటెడ్వి, ఇవి కూడా చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ యొక్క సవరణలు, ఈ అమెండ్మెంట్స్ అనేవి ఒకసారి చూసుకోండి, ఎగ్జామ్కి చాలా యూజ్ అవుతాయి. ఈ వీడియో కానీ లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాను, ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. మీకు పీడిఎఫ్స్ అనేది అన్నీ అందించడం అయితే జరుగుతుంది, కంపల్సరీగా మీకు యూజ్ అవుతాయి. ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కంపల్సరీగా మన ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీకు వర్త్ అయినటువంటి కంటెంట్ని అందించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎగ్జామ్లో ఏ టైప్ ఆఫ్ కాన్సెప్ట్లు వస్తున్నాయి వాటి మీదే మీకు వీడియోస్ అనేది అందించడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాం అన్నమాట. కాబట్టి మన ఛానల్ని ఒకసారి ఫాలో అవుతూ ఉండండి.